మంచిగున్నారా? మంచిగా అంటే మహిళలు ఒక అభద్రత భావానికి గురయ్యారు తెలంగాణ రాష్ట్రంలో. సో మంచిగున్నవా అని అంటే నా తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా భయభ్రాంతిలో ఉన్నప్పుడు నేను కూడా బయటకు పోవాలని అంటే ఏదైనా జరిగితే నా వెనకాల పోలీసులు లేదు, వ్యవస్థ లేదు అనే భయం, నా ఆందోళనలలో మమ్మల్ని సందిగ్ధంలోకి మమ్మల్ని గుంజినప్పుడు అలాంటి రక్షణలు మాకంతటా మేము కల్పించుకోవాలి అని చెప్పేసి ఆ విధంగా ఆలోచనలో మళ్ళా మమ్మల్ని తీసుకొని వచ్చిళ్ళు అని అంటాను. ప్రజెంట్ బండి భగీరథ విషయం కూడా 8th ఎఫ్ఐఆర్ బుక్ అయితే ఫైల్ అయితే ఇప్పటి వరకు కూడా ఆయన దొరకట్లేడని బాజాప్తా నిన్న కూడా రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి ఆయన పరారీలో ఉన్నాడు, అబ్స్కాండ్లో ఉన్నాడు, మేము చేసే ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ ఎపిసోడ్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? ఇది మొత్తం కూడా ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్ వాళ్ళ కొడుకుని కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి కుట్ర. ఇది నేడు బీజేపీ యూనియన్ హోమ్ మినిస్టర్, మరి ఆయన కొడుకు బండి భగీరథ అవ్వడం వల్ల మాత్రమే ఈ కేసుని ముందుకు తీసుకొని వెళ్ళట్లేదు ఎవ్వరు కూడా. ఆఖరికి కాంగ్రెస్, బీజేపీ కాంగ్రెస్, మనం ఏమనుకుంటాం, బీజేపీ కూటమి ఎన్డీఏ, కాంగ్రెస్ కూటమి ఐఎన్డీఐఏ, దేశం మొత్తంలో కూడా వీళ్ళే ఆపోజిషన్ పార్టీస్ అని అనుకుంటాం కదా. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వీళ్ళిద్దరూ ఛోటే బాయ్ బడే బాయ్. ఏ ఒక్కరు కూడా, నరేంద్ర మోడీ గారు దీని గురించి మాట్లాడతలేరు, రాహుల్ గాంధీ గారు దీని గురించి మాట్లాడతలేరు. ఎవ్వరు మాట్లాడకపోగా పాక్సో కేసు బండి సంజయ్ గారి కొడుకు బండి భగీరథ్ పైన ఫైల్ అయిన తర్వాత వాళ్ళు ముగ్గురు కూడా వేదిక పంచుకోవడం అనేది ఎంత ఎలాంటి స్థితికి రాజకీయాలని దిగజార్చిందో ఒకసారి ఆలోచించి. అంటే అప్పటికి తెలుసా రేవంత్ రెడ్డికి ఇది ఫైల్ అయింది కేసు అని చెప్పి బండి సంజయ్ 2 రోజుల ముందే ఫైల్ అయింది కేసు. అసలు తెలియకపోతే అది ఇంకా అట్టహాసం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ హోమ్ మినిస్టరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి ఒక పోర్ట్ఫోలియో, హోమ్ మినిస్టర్ ఆయన పోర్ట్ఫోలియో కిందకే పెట్టుకున్నాడు. అట్లాంటిది ఇంత రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మాట్లాడేది పోక్సో కేసు. టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ అని అంటే పోక్సో అని చెప్పాల్సి వస్తుంది. అంటే అలాంటి పరిస్థితికి దిగజార్చిల్లు వీళ్ళు. ఇప్పుడు ముగ్గురు, రేవంత్ రెడ్డి, నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా బండి సంజయ్, ముగ్గురు కలిసి వేదిక మీద పంచుకోవడమే కాకుండా ముగ్గురు పికపికలు నవ్వుతూ ఉంటే అసలు ఎంత రోధించుతూ ఉంటారు అక్యూజ్డ్ ఫ్యామిలీ, విక్టిమ్ ఫ్యామిలీ. ఒకసారి ఆలోచించండి. మన బిడ్డనే, ఒక తల్లిదండ్రులు మన బిడ్డనే, లేకపోతే మనమే ఆ పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి విక్టిమ్ పరిస్థితుల్లో, మైనర్ బాలికగా పరిస్థితుల్లో కానీ, వాళ్ళ ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితుల్లో కానీ మనం ఉండేది ఉంటే ఆవేదనకి మనం గురయ్యేటోళ్ళం, రోధించేటోళ్ళం, గుండెల నిండా మొత్తం పిండించేటి ఆ స్టేజ్ పైన వాళ్ళ ముగ్గురిని అలా చూస్తే. కానీ అలాంటి స్థితికి నేడు తెలంగాణ ఇస్ రైజింగ్ అని అంటున్నాడు. ఆ పేరుకి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఒక ప్రతిపక్ష, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా ప్రతిపక్ష పార్టీల లెక్క వ్యవహరించాలి. కానీ నేడు రెండూ కుమ్మక్కైపోయేసరికి తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎంపీలు చూడండి, వీళ్ళు 7 వాళ్ళు 7, బీజేపీ కాంగ్రెస్. కానీ ఎవరు వాయిస్ ఇస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రం నుంచి? సో మళ్ళొక్కసారి ఈ కేసులో కూడా ప్రూవ్ చేసింది బీఆర్ఎస్ ఏంటంటే, బీఆర్ఎస్ ఇస్ ద ఓన్లీ పార్టీ విచ్ కెన్ సేవ్ తెలంగాణ అని చెప్పేసి. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం. అది ఒక్క వ్యక్తి, ఇప్పుడు పోక్సో అనేది ఒక కుటుంబానికి మాత్రమే అనుకుంటున్నారేమో చాలామంది, అది కుటుంబానికి న్యాయం కావచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి అటువంటి మహిళలందరూ కూడా ఇది ఎటు సైడ్ దారి తీస్తుందని చెప్పి చూస్తూ ఉంటారు. మొన్న రీసెంట్గా ఒక అబ్బాయి అఖిల్, అతని మీద మర్డర్ జరిగింది. వాళ్ళ అక్క ప్రెస్ మీట్ నేను ఈరోజు పొద్దున్నే చూశాను. వాళ్ళ అక్క ముఖం మీద ఏమన్నదో తెలుసా? నాకు పోలీసుల మీద జస్టిస్ జరుగుతుంది అని చెప్పేసి, వాళ్ళ దగ్గరికి పోతే జస్టిస్ జరుగుతుంది అని చెప్పి నేను అస్సలుగా అనుకుంటలేను. జస్టిస్ని నేను తెచ్చుకుంటా, నేనేం చెప్తానో మీ అందరికీ నేను చెప్పనవసరం లేదు, నేను చేసి చూపించుతా అని చెప్తుంది. అంటే వాళ్ళ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతా ఉన్నారు రోజు రోజుకి. సో ఇక్కడ నుంచి మనకి ప్రూవ్ అయింది అది. ఇక్కడ ఒక పాక్సో కేసు ఒక్కటి కాదు, ఒక యూనియన్ హోమ్ మినిస్టర్ కొడుకు ఈ విధంగా చేస్తేనే, మొత్తం సమాజం మొత్తానికి తెలిస్తేనే, స్టేట్లో ఉండే ప్రతి ఒక్కరు మాట్లాడితేనే ఇంకా వారం వరకు చర్యలు తీసుకోవట్లేదు అని అంటే ఇప్పటి వరకు కూడా ఈ రోజు లుక్అవుట్ నోటీసులు వచ్చినాయి, ఈ రోజు 4 బృందాలు బయలుదేరినాయి. ఇక్కడ ఇప్పటి వరకు ఏం బికిల్లనంట పోలీసు వాళ్ళు. ఇప్పటి వరకు ఏం చేసి, మోడీ గారు వచ్చినప్పుడు 1,00,000 మంది పోలీసులు ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో. మోడీ సభకి 1,00,000 మంది పోలీసులను తరలిస్తారా? డీజీపీ చెప్పిండట, మేమంతా
సెక్యూరిటీ ఆ పనులలో నిమగ్నమై ఉన్నాము, అందుకనే జాప్యం జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పిండని చెప్పి మాట్లాడారు కదా. అంటే దీంతో ప్రజలు ఏమని అనుకుంటారు, అచ్చా పెద్ద పెద్ద మినిస్టర్లు వచ్చినప్పుడు ఇట్లా మోడీ లాంటి వాళ్ళు, పిఎంలు, ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు ఆ సమయంలో పోలీసులు ఉండరు మనకి అందుబాటులో, ఆ సమయాలలో రేపులు చేయొచ్చు, ఆ సమయాలలో థీఫ్ చేయొచ్చు, దొంగతనాలు చేయొచ్చు, ఆ సమయాలలో మర్డర్లు చేయొచ్చు అని ఈ విధంగా ఒక సందేశాన్ని ఇద్దామని అనుకుంటున్నారా సమాజానికి? దీని నుంచి సింపుల్గా అన్న మనకి అర్థమయ్యేది అది అయినా ఇది పాక్సో కేసు అనేటిది మనం యూనియన్ హోమ్ మినిస్టర్ వాళ్ళ కొడుకు చేసినప్పుడు దొరకబెట్టి వాళ్ళ కొడుకు అయినా కూడా గల్లీకి లాగేసి బట్టలు ఇప్పదీసే విధంగానే మనం ఎండబెడతామని చెప్పి ఆ మెసేజ్ని ఇవ్వడానికి బీఆర్ఎస్ ముందుకు వచ్చింది. ఎందుకంటే ఆ మెసేజ్ ఇవ్వడానికి శాతం అయితే లేదు కాంగ్రెస్ పార్టీకి. బీజేపీ వాళ్ళ కొడుకే ఆ విధంగా చేసిండు. ఇప్పుడు బీజేపీ మహిళా మోర్చా ఉంది, వాళ్ళు కూడా ఏదైనా మాట్లాడుతున్నారా? అందరూ టైట్, జిప్ టైట్, అసలు ఒక్క ముక్క కూడా వాళ్ళు నోట్ల నుంచి రావట్లేదు అసలుకి ఈ విషయంలో. బీఆర్ఎస్ఏ బలాన్ని ఇస్తుంది కొద్దో గొప్ప మహిళలందరికీ కూడా.